Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about F block elements. The elements in which the extra electron enters into n-2 f orbital are called F block elements. ఈ ఎలిమెంట్స్లో అయితే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది n-2 f ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని ఏమంటాం? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి విత్ ఇన్ ద ట్రాన్సిషన్ సిరీస్ లోపల ఉండడం వల్ల వీటికి ఆ పేరు అనేది రావడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. లాస్ట్ ఎలక్ట్రాను 4f ఆర్బిటాల్కి వెళ్తుందా లేదా 5f ఆర్బిటాల్కి వెళ్తుందా, దీన్ని బేస్ చేసుకుని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఓకేనా? ఒకవేళ లాస్ట్ ఎలక్ట్రాన్ కనుక 4f సబ్షెల్లోకి వెళ్తే దాన్ని 4f సిరీస్ ఎలిమెంట్స్ అంటాం. వీటికే ఇంకో పేరేంటి? ల్యాంథనైడ్స్ అంటాం, లేదా ల్యాంథనోన్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఒకవేళ లాస్ట్ ఎలక్ట్రాన్ కనుక 5f సబ్షెల్లోకి వెళ్తే దాన్ని 5f సిరీస్ ఎలిమెంట్ అంటాం. ఈ 5f సిరీస్ ఎలిమెంట్స్కి ఇంకొక పేరు ఏంటంటే యాక్టినైడ్స్ ఆర్ యాక్టినోన్స్ అంటాం. ఓకేనా? ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద గ్రూప్ 3b. ఎక్కడ ఉంటాయి అంటే మన పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 3bలో ఉంటాయి. అండ్ దే హ్యావ్ గివెన్ ఎ సపరేట్ ప్లేస్ అట్ ద పీరియాడిక్ టేబుల్లో ఒక సపరేట్ ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు చూద్దాం పీరియాడిక్ టేబుల్లో ఇవి ఎక్కడ ఉంటాయి అని. చూడండమ్మా, పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు. ఇందాక చెప్పాను కదా, విత్ ఇన్ ద డి బ్లాక్ ఉంటాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద డి బ్లాక్ ఉంటాయి కాబట్టి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా? విత్ ఇన్ ద డి బ్లాక్ ఉంటాయి కాబట్టి వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు, లేదా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. చూడండి, పీరియాడిక్ టేబుల్లో వీటికి సపరేట్ ప్లేస్ ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా, అది మీకు ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది. నెక్స్ట్, 4f సిరీస్ ఎలిమెంట్స్ని ల్యాంథనైడ్స్ అంటామన్నాం కదా, అలాగే 5f సిరీస్ ఎలిమెంట్స్ని యాక్టినైడ్స్ అంటాం. ఇప్పుడు ల్యాంథనైడ్స్ అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది అంటే ఆఫ్టర్ ల్యాంథనం ఉన్నాయి కాబట్టి 14 ఎలిమెంట్స్, వాటిని ల్యాంథనైడ్స్ అంటారు. ఓకేనా? ఫస్ట్ ల్యాంథనైడ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సీరియం విత్ ద సింబల్ సిఈ, అటామిక్ నెంబర్ 58. నెక్స్ట్ది ప్రెసియోడిమియం, నెక్స్ట్ నియోడిమియం, నెక్స్ట్ ప్రోమిథియం, నెక్స్ట్ సెమేరియం, తర్వాత యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోషియం, హాల్మియం, ఎర్బియం, థులియం, ఇటర్బియం, లుటీషియం. ఓకే, ల్యాంథనం తర్వాత ఉండే 14 ఎలిమెంట్స్ని మనం ఏమంటాం? ల్యాంథనైడ్స్ అంటామమ్మ. ఓకేనా? ఒకసారి తెలుగు మీడియం వాళ్ళకి చెప్తాను. ల్యాంథనైడ్ల అంటే ఏంటంటే విస్తృత ఆవర్తన పట్టికలో 6వ పీరియడ్లో బేరియం హాఫ్మియంల మధ్య ల్యాంథనం తర్వాత ఉండే ఎలిమెంట్స్ అంటే సీరియం నుంచి లుటీషియం వరకు, అంటే 58 పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు ఉన్న అమర్చిన మొదట శ్రేణి అంతర పరివర్తన మూలకాలను అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ను ల్యాంథనైడ్లు అంటారు. సీరియం నుంచి లుటీషియం వరకు ఉన్న 14 మూలకాలను ప్రస్తుతం ల్యాంథనైడ్లు లేదా ల్యాంథనోన్లు అని పిలుస్తారు. ఓకేనా? మళ్ళీ చెప్దాం ల్యాంథనైడ్స్ ఒకసారి. సీరియం, ప్రెసియోడిమియం, నియోడిమియం, ప్రోమిథియం, సెమేరియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోషియం, హాల్మియం, ఎర్బియం, థులియం, ఇటర్బియం అండ్ లుటీషియం. ల్యాంథనైడ్ అంటే ఏంటి? ల్యాంథనం తర్వాత ఉన్న 14 ఎలిమెంట్స్ని ల్యాంథనైడ్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, యాక్టినైడ్స్.
యాక్టినైడ్స్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే యాక్టీనియం అనే ఎలిమెంట్ తర్వాత ఉన్నాయి కాబట్టి 5f సిరీస్ ఎలిమెంట్స్. లాస్ట్ ఎలక్ట్రాన్ 5f సబ్షెల్లోకి వెళ్తుంది ఈ ఎలిమెంట్స్లో. యాక్టీనియం తర్వాత ఉన్న 14 ఎలిమెంట్స్ని ఏమంటాం యాక్టినైడ్స్ అంటాం. వాటిని చూద్దాం ఒకసారి. యాక్టీనియం తర్వాత ఉన్న ఎలిమెంట్స్ థోరియం, ప్రోయాక్టీనియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, ఎమర్షియం, క్యూరియం, బెర్కీలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండ్లీవియం, నొబీలియం, లార్నీషియం. ఓకే, అదే ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్నాను చూడండి. 14 ఎలిమెంట్స్ 4f సిరీస్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సీరియం, ప్రెసియోడియం, నియోడిమియం, ప్రోమిథియం, సెమేరియం, లుటీషియం వరకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ల్యాంథనైడ్స్ గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పాను కదమ్మా, నేమ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సిరీస్ ల్యాంథనం. ల్యాంథనం తర్వాత ఉన్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ని ఏమన్నా ల్యాంథనైడ్స్ అన్నాం. ఇవి సిల్వర్ వైట్ కలర్లో ఉంటాయి. పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంటే ఏ ఎలిమెంట్స్లో అయితే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ మనం ఎలా చెప్పరు, దే ఆర్ పారామాగ్నెటిక్, పారా అయస్కాంతత్వం కలిగి ఉంటాయని చెప్తాం. దే హ్యావ్ వెరీ హై అయనైజేషన్ ఎనర్జీస్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. ల్యాంథనైడ్స్కి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, అలాగే దే ఆర్ హై ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఉంటాయి. ఆ ల్యాంథనైడ్ సిరీస్ ఎలిమెంట్స్ ఇక్కడ మీకు మళ్ళీ ఇవ్వడం జరిగింది సింబల్స్తో, అలాగే అటామిక్ నెంబర్తో. ఓకే, ఫస్ట్ ఇది ల్యాంథనం, నెక్స్ట్ సిరియం, ప్రెసియోడిమియం, నియోడిమియం, ప్రోమిథియం, సెమేరియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోషియం, హాల్మియం, ఎర్బియం, థులియం, ఇటర్బియం అండ్ లుటీషియం. అంటే అటామిక్ నెంబర్ 58 to 71 ఎలిమెంట్స్ ఆఫ్టర్ ల్యాంథనం ఆర్ కాల్డ్ ల్యాంథనైడ్స్. ఓకేనా, లేదా ల్యాంథనైడ్ సిరీస్. 14 ఎలిమెంట్ ల్యాంథనం తర్వాత ఉన్న 14 ఎలిమెంట్ ల్యాంథనైడ్ సిరీస్ అంటాం. వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం, 4f 1 to 14, 5d 0 or 1, 6s2. మీ ఇందాక చెప్పుకున్నాం కదా, లాస్ట్ ఎలక్ట్రాన్ 4f సబ్షెల్లోకి వెళ్తే 4f సిరీస్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాంథనైడ్స్ అంటే ల్యాంథనైడ్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ టేబులర్ ఫామ్లో. చూడండి, ఫస్ట్ బ్లాక్లో ఎలిమెంట్ ఇచ్చాం, తర్వాత ఎలిమెంట్ యొక్క సింబల్, నెక్స్ట్ అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, తర్వాత బ్లాక్లో అబ్జర్వ్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ల్యాంథనం మీకు ఎటు తెలుసు. ల్యాంథనం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎందుకు, ల్యాంథనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, xenon 4f0 5d1 6s2. నెక్స్ట్ సిరియం ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ల్యాంథనైడ్ సిరీస్ ఏంటి, సీరియం విత్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ xenon 4f1 5d1 6s2. మీకు తెలుసు కదమ్మా, ల్యాంథనం తర్వాత ఉన్న ఎలిమెంట్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ 4f సబ్షన్లో వేసుకుంటూ వెళ్తారు. అదే దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. చూడండి ఒకసారి, 4f0 5d1 6s2 తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, సీరియంలో 4f1 5d1 6s2. నెక్స్ట్ ప్రెసియోడియంలో 4f2 5d1 6s2, నియోడిమియం 4f3 5d1 6s2. అలాగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎఫ్ సబ్షెల్లోకి వేసుకుంటూ వెళ్తారు. ఓకేనా, అది ఎందులో ఫ్రమ్ సిరియం టు లుటీషియం ఒక్కొక్క ఎలక్ట్రాను. మనం ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాంథనైడ్స్ని 2 విధాలుగా రాసుకోవచ్చు. ఎందుకు అంటే వెదర్ ద ఎలక్ట్రాన్ ఇంటూ ద 4f సబ్షెల్లోకి వెళ్ళొచ్చు, లేదా 5d సబ్షెల్లోకి కూడా వెళ్ళొచ్చు. అందుకే మీకు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో చెప్పాం 4f 1 to 14 ఎలాగో, అలాగే 5d 0 or 1. లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది 4f సబ్షెల్లోకి వెళ్ళొచ్చు, లేదా 5d సబ్షెల్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే బోత్ ఆఫ్ దీస్ ఆర్ హ్యావింగ్ నియర్లీ క్లోజ్ ఇన్ ఎనర్జీ. ఓకే, ఒక విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే సింపుల్గా 4f సబ్షెల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసుకుంటూ రండి. ఎఫ్ సబ్షెల్లో అసలు టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, 14 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వగలవు. కాబట్టి ఫ్రమ్ సీరియం టు లుటీషియం
ఒక్కొక్క ఎలక్ట్రాన్ 4f సబ్షెల్లోకి వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒక టైప్ రాయడానికి. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా రాయొచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే, చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సీరియం యాక్చువల్గా అయితే అసలు 4f1 5d1 6s2, xenon అంటే 54 కదా, ఆ తర్వాత 4f1 5d1 6s2 అని రాయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, డి సబ్షన్లో ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వకుండా 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎఫ్ సబ్షన్లోకే ఎంటర్ అయినాయి. డి సబ్షన్లో ఉన్న ఎలక్ట్రాన్ కూడా ఎఫ్ సబ్షన్లోకి ఎంటర్ అయింది. ఎందుకు అంటే దే ఆర్ క్లోజ్ ఇన్ ఎనర్జీ అని చెప్పచ్చు. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సీరియం ఎలా రాయొచ్చు, xenon 4f2 5d0 6s2. అలాగే ప్రెసియోడిమియం, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా ఎలా రాయొచ్చు, 4f3 5d0 6s2. మీకు అర్థమైంది కదా, డి సబ్షన్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వకుండా అన్నీ ఎఫ్ సబ్షన్లోకి వెళ్ళినట్టు కూడా రాయొచ్చు. నెక్స్ట్ అప్ టు గెడలోనియం అంతా బాగానే ఉంటుంది. నెక్స్ట్ గెడలోనియంలో మీరు నన్ను ఒక విషయం అడగాలి, ఏంటి అంటే యాక్చువల్గా గెడలోనియం కాన్ఫిగరేషన్ ఏం రావాలి, 4f8 5d0 6s2 రావాలి. అదేంటి 4f7 ఎందుకు ఉంది అంటే డ్యూ టు ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఫిల్డ్ ఎఫ్ ఆర్బిటాల్స్. గెడలోనియంలోని అలాగే లుటీషియంలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో చేంజ్ వస్తుంది. ఎందుకు అంటే డ్యూ టు ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎఫ్ ఆర్బిటాల్స్. ఓకే, ఈ విధంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఆక్సీకరణ స్థితులు. ల్యాంథనైడ్స్ కామన్గా +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, 2 6s ఎలక్ట్రాన్ని అలాగే ఒక 5d లేదా 4f సబ్షెల్ ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది. ఎందుకు, బాండ్ ఫార్మేషన్ కోసం. నేనేం చెప్పాను, మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే +3 ల్యాంథనైడ్స్ కన్నా. కొన్ని ఎలిమెంట్స్కి ఇంకా ఏం చూపిస్తాయంటే +2 +4 కూడా చూపిస్తాయి అన్నమాట ఆక్సిడేషన్ స్టేట్స్. ఇప్పుడు చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంథనం అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4f0 5d1 6s2. అదే Ln+3 అంటే దాని అర్థం ఏంటి, 3 ఎలక్ట్రాన్స్ అనేవి అది కోల్పోతుంది. అప్పుడేమవుతుంది, లాస్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ అంటే 4f0 5d0 ఒక ఎలక్ట్రాన్ 5d సబ్షెల్లో నుంచి, అలాగే 2 ఎలక్ట్రాన్స్ 6s సబ్షెల్లో నుంచి అది కోల్పోవడం జరుగుతుంది. కింద టేబులర్ ఫామ్లో ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మీకు మెన్షన్ చేయడం జరిగింది. ల్యాంథనం, ప్రోమిథియం, హోల్బియం, ఎర్బియం, లుటీషియం అనేవి +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. అలాగే సిరియం, ప్రెసియోడిమియం, టెర్బియం, డిస్ప్రోషియం అనేవి +3 +4 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెమేరియం, యూరోపియం, థులియం, ఇటర్బియం అనేవి +2 +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. నియోడిమియం అన్నది +2 లేదా +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. తర్వాత ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాంథనైడ్స్ ఇన్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ మెటల్ ఆటమ్ కెన్ లూజ్ ఆర్ గెయిన్ ఇన్ బాండ్ ఫార్మేషన్. అంతే కదా, ప్లస్ అని ఉంటే ఎలక్ట్రాన్స్ని లూజ్ అయినందని, మైనస్ అని ఉంటే మెటల్ ఆటమ్ పైన ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఎలక్ట్రాన్స్ అది గెయిన్ అవుతుంది, తీసుకుంటుంది అని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ల్యాంథనం అంటే +3. యాక్చువల్గా మెటల్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత, 5d1 6s2. +3 స్టేట్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి ఒకసారి, +3 స్టేట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 ఎలక్ట్రాన్స్ని అది కోల్పోయి 5d0 6s0గా మారిపోతుంది. నెక్స్ట్ సిరియం, దీనికి ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటి, +3 +4ని స్టేట్స్ని ఇది చూపిస్తుంది. యాక్చువల్గా దాని కాన్ఫిగరేషన్ ఏంటి, 4f2 6s2 4f2 6s2 +3 ఆక్సిడేషన్ స్టేట్ అంటే 3 ఎలక్ట్రాన్స్ అది లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి ఎలా మారుతుంది, 6s0 4f1 6s0. అదే +4 ఆక్సిడేషన్ స్టేట్లో అయితే మొత్తం 4f సబ్షెల్లోనే 6s సబ్షెల్లోనే 0 ఎలక్ట్రాన్స్ అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ ప్రెసియోడిమియం +3 +4 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. ఈ టేబులర్ ఫామ్లో నేను మెటల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను అలాగే ఆక్సిడేషన్ స్టేట్లో మెటల్కి ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్నో నేను చూపించడం జరిగింది. నెక్స్ట్ సిరియం, ప్రెసియోడిమియం +3 +4 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. నెక్స్ట్ నియోడిమియం +2 +3 +4, ప్రోమిథియం +3,
Samarium +2 +3, Europium +2 +3, Gadolinium +3. Okay, next terbium +3 +4 oxidation state, dysprosium +3 +4, holmium +3, erbium +3, thulium +2 +3, ytterbium +2 +3, lutetium +3. Okay, thank you.